సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్తో వచ్చాం. సో ఉగాది స్పెషల్ వ్లాగ్ అన్నమాట. సో ఉగాది రోజు మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తాం, ఏం చేస్తామని చెప్పేసి అయితే ఈ వీడియోలో చూపిస్తా. సో యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళకి కాల్ చేస్తాను, అత్తమ్మ వస్తుంది, అండ్ అమ్మమ్మ వాళ్ళకి కూడా కాల్ చేస్తాను. అమ్మ దీక్షు వచ్చు వాళ్ళు అయితే వస్తున్నారు, మా అమ్మ కూడా వస్తాడు, అత్తమ్మ కూడా వస్తుంది. అండ్ మా అన్న డ్యూటీకి వెళ్ళాడు. సో మా అన్నకి సేల్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళాడు. సో మిడిల్లో వస్తాడు, మా అన్న కూడా క్యాప్చర్ చేద్దాం. సో మా వదిన అయితే వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి సో ఇఫ్ అక్కడికి వెళ్తే లేదా మా వదిన ఇంటి వస్తే ఏమైనా చూపిస్తాను. సో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా పర్ఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఉగాది రోజు ఏం చేస్తాం, ఎలా చేస్తామని ఫుల్ కంప్లీట్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా మమ్మీ నేను వేసిందట. సో ఇవన్నీ మా మమ్మీ కొంచెం డెకరేషన్ అవి అయితే వేసింది. సో ఫస్ట్ అయితే మా మమ్మీ కొంచెం వంటలు చేస్తుందా, వంటలు ఏందో మీకు చూపిస్తాను చూడండి. సో గైస్ వీటిని ఏమంటారు, భక్షాలు అయితే చేస్తుంది. సో ఇంకేమో అయిపోయినాయి కొన్ని వంటలు అవి అయితే వేసుడు అయిపోయింది. ప్రజెంట్ అయితే భక్షాలు చేస్తుంది. ఇలా వేసేసి ఏంటిది కట్టు చారు అంటారంట గైస్, నాకు ఐడియా లేదు. మామిడికాయ పచ్చడి, ఇంకా మామిడికాయ పప్పు, ఇంకా రైస్. సో ఇవి వెరైటీస్ విత్ బక్షాలు. బచ్చాలా. సో మేము బచ్చాలు అంటాం, భక్షాలు అంటారట, పోలలు అంటారట. సో ఇవైతే ప్రిపేర్ అవుతున్నాయి. ఇది పప్పు అందులో పెట్టడానికి, ఇక్కడ ఇది అది మాడిపోయింది చెప్పే గ్యాప్లో. పచ్చళ్ళకు చింతపండు, ఓమ, వేప పువ్వు, మామిడి ముక్కలు, బెల్లం, వాటర్ ఇవన్నీ వేసి ఈ పచ్చడి చేసిన. ఇవి కొబ్బరి భక్ష్యాలు. ఇవి దేవునికి ఎప్పుడు నైవేద్యం ఇవే చూస్తాం కాబట్టి కొబ్బరి భక్ష్యాలు, పప్పు భక్ష్యాలు చేస్తున్నాం. త్వరగా గైస్ వీటి గురించి మనకు అంత తెలియదు, ఇప్పుడే తెలుసుకుంటున్నాం. సో మీకు కూడా అన్నీ చూపించేస్తాను. సో అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చాకనైతే ఏంటి అన్నది దాని తర్వాత స్టెప్స్ ఏంటన్నది చూపిస్తాను. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ అయితే లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మీ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ చెప్పండి. అండ్ మీరు ఎలా చేస్తారు అన్నది ఏమన్నా థాట్స్ ఉంటే కొంచెం మాకన్నా మీరు ఏమన్నా వేరే చేంజ్ చేస్తే మాత్రం కింద కామెంట్లో చెప్పండి, ఓకే. పద్మావతి దేవి ప్రాణేశ్వర రావా, పద్మావతి దేవి ప్రాణేశ్వర, వడ్డీ కాసుల వాడా, వైకుంఠవాసుడారా, మహాధరించి ఏరుకోవా, తిరుపతి కొండపై కలియుగమందున వెలసిన శ్రీనివాస, నీకిది హారతి, నీకిది హారతి. Ajo. So guys, Ajo wala ciro dikso aja po. Hi. Ajo, aja. Mama da, ఇంత సేపా. సో గైస్ మరీ లాగ్ చేసారు గైస్ వీళ్ళు. అమ్మమ్మ అయ్యప్పు, ఈరోజు ఏంటిది, ఏం రోజు? ఆగమ్మమ్మ, ఈరోజు ఏం రోజు? ఈరోజు ఏంటిది? ఉగాదా. మరి ఇంతసేపా ఉగాదికి? మరి ఏం చేయాలి? ఏమంటావు వచ్చు? వచ్చు ఓ బూడంక ఇట్రా. ఈరోజు ఏంటి వచ్చు ఉగాదా? ఆమె తిన్నావా? సో గాయస్ అచ్చు అండ్ అలా చెప్పు గట్టిగా, ఇట్లా హ్యాపీ ఉగాది అను. ఇట్లా చేయలు ఇట్లా పెట్టి హ్యాపీ ఉగాది ఇట్లా. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అరే మళ్ళా అచ్చు నువ్వు కూడా ఇట్రా పక్కమంటారా. ఇగో రెడీ 3, 2, 1 స్టార్ట్. ఓలిగా ఇవి మళ్ళా ఇగో ఈసారి మంచిగా చెప్పు. హ్యాపీ ఉగాది. రెడీ 3,
2 1 స్టార్ట్. హ్యాపీ ఉగాది. నువ్వేం చెప్తున్నావు నీ ఎడ్డి 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 ఏంది మీ చెల్లెకి ఇట్లా అవుతుంది నచ్చు దీక్ష ఇది బ్యాడ్ గర్ల్. దీక్ష మళ్ళీ చెప్పేసి హ్యాపీ ఉగాది అందరికి. హ్యాపీ ఉగాది అన్న. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. చెప్పచ్చు బాయ్ చెప్పు బాయ్ 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 బాయ్. ఇటు కొట్టు. కిస్ ఇస్తున్నావా మళ్ళీ ఇచ్చే జర చెప్పు కదా తెలుసుకుంటాను మేము కూడా. వీళ్ళు ఎందుకు అట్లా చేస్తారు, ఎందుకు పచ్చడి ఎందుకు తాగాలి చెప్పు. ఎందుకు పచ్చడి ఎందుకు తాగుతారు అందరు? అదే ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు, దేని విధానం? చేదు పులుపు ఒగరు అన్ని పోతాయని తాగుతారు. ఇలా గెడకెరు పోతాయి, కడుపులో పడతాయి. కడుపులో పడితే కడుపులో పడితే మంచిదా మంచిదా? మరి రోజు తాగాలి. కారం రోజు ఉంటాయా? మామిడికాయలు ఉంటాయా? పువ్వు ఉంటుందా? ఏముంటుందా? సంవత్సరానికి ఒక్కసారి వచ్చింది కాబట్టి పులుపు ఒగరు చేదు తీపి అవన్నీ కలిపి చేస్తారు చతురుషులో. మేము ఇది అందరూ తిందామంటే మా అచ్చమ్మ తినేస్తుంది. సో గైస్ కలిసి తిందాం అనుకున్నాం, మా అచ్చు తినేసింది. సో అచ్చు ఎలిమినేటెడ్. అచ్చు నువ్వు ఎలిమినేటెడ్. ఓకే ఓకేనా? ఓకే. మీట్ మై మామ్స్ దీక్షు వాళ్ళ పప్ప. సో ఇప్పుడు వీడియోలో కనిపించలే కదా, ఇప్పుడు కనిపించండి. అమ్మ అయ్యమ్మ నీ వాయిస్ కూడా వింటారు. చెప్పు ఏంగా చెప్పు. పచ్చడి తాగుతాడు పచ్చడి. అచ్చు తాగినాను ముందే తింటున్నావు అన్నం. కలిసి తిందామని. హ్యాపీ ఉగాది. ఒక తినే టైం వచ్చింది. సో మేము తినేస్తున్నాం. అచ్చో మళ్ళీ ఏం చెప్తున్నావు? చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? కార్టూన్ నెట్వర్క్. అచ్చు వస్తున్నాం దాని అన్నాడు పాప పాప. సో గాయస్ ఇప్పుడు అచ్చును పట్టుకోనికి మేము పోతున్నాం. మాత్రం మాట్లాడుకుంటా చెప్పు, ఈడలేదు ఆడలేదని. గట్టిగా మాట్లాడాలి. ఎటు పోయిందంటావు? మళ్ళా దొరికినాం మేము. అక్క దాచుకున్న దగ్గర దాచుకుంటే దొరకవా? మళ్ళీ ఓడిపోయినాం. ఈసారి నువ్వు కౌంట్ అయిపో, నేను అచ్చుని దాచి పెడతా. ఓకే యా. సో గైస్ ఇప్పుడు నేను అచ్చు ఒక టీం. ఓకేనా? నేను దాచిపోయిన దగ్గర దాక్కోవాలి. ఓకే నువ్వు అచ్చు సెకండ్. ఇప్పుడు మనం గెలుద్దాం. అచ్చు ఇటు మనమే గెలుద్దాం. ఓకే చెప్పు. వాళ్ళు గెలుస్తారు మనమే. యా పెడుతున్నా నేనైతే. సో వచ్చిగా పడుకుంటా. పడుకో పచ్చుకో 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 ఇట్లా పచ్చుకో అట్లా పచ్చుకో. ఇట్లా మీరికి ఈడ పచ్చుకో. ఈడ తలకాయ పెట్టు, ఇక్కడ తలకాయ పెట్టు. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ పడుకోబెడదు. అటు 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 కాలు పెట్టు, అటు కాలు పెట్టు. ఇక్కడ పచ్చుకో 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 పచ్చుకో. దగ్గరికి పచ్చుకో, దగ్గరికి. ఆ కాలు దగ్గరికి ఎత్తుకో, దగ్గరికి. అమ్మ ఇట్ట పెట్టుకో. ఓకే అప్పుడేకుండు అక్కడికి దొరకం, మనమే గెలుస్తాం. ఇప్పుడు నేను చెప్పే అందరూ లేవకు, సరేనా? అక్క ఓడిపోయినాక గెలుపు. సో గాయస్ ఇప్పుడు దీక్ష వచ్చి కనిపెడుతుంది. దీక్ష రెడీయా? అచ్చు జాక్కున్నది. అచ్చు లేవకు జరగకు, సరేనా? అనే ఉండు. కమాన్ రెడీ. యా ఇప్పుడు మమ్మల్ని ఎట్లా గుర్తుపడతావు మేము చూస్తాం. పడతావా? ఫస్ట్ చూసి చెప్పు. గెలుస్తావు నువ్వు పక్క. సరే చూద్దాం. కథలకు వచ్చు సప్పుడే కానే ఉండు. మేము ఆ గేమ్ ఆడుకుంటున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఈ బెడ్రూమ్లో చూస్తుంది ఉందా అన్నాడు. ఇంకా 5 minutes టైం. 2 minutes ఒక 2 places దొరికింది. ఏం 2 places దొరికి? సరే చూస్తుంది. ఫస్ట్ అయితే నువ్వు వెతుకు, కనిపెట్టు అచ్చుని. అచ్చుని కనిపెట్టినాక చెప్పు. అచ్చు దొరకనే దొరకదు నేను. ఈసారి మేమే గెలుతాం. అచ్చు నేనే గెలుతాం. అచ్చు అన్నే ఉండు, గదలకు సప్పుడే ఉండు. అన్నే అట్లే కూర్చో. అత్తను అడుగు, ఏడుందో అడగచ్చు. అత్తను అడగచ్చు, నాన్న అడగద్దు. ఓన్లీ అత్తను అడగాలి. ఇంకెంతసేపు వెతుకుతావు? ఏమైంది? 1 minute అయిపోయింది. ఓన్లీ కనిపెడతాను. కనిపెడతా ఏది మరి? ఎంతసేపు? ఎల్లుంది, ఏడుంది? ఎట్లా కనిపించింది నీకు? కదిలిందా మరి? అబ్బా ఎట్లా కనిపించింది? అచ్చు నువ్వు కదిలినావా?
ఇది ఇంత పొడుగుంది. అవ్వా అంత ముందు కూడా ఉంది, నేను మెత్తలు తీసేసిన చూసుకో గడ పెట్టిన. షెట్ గాయ్ సచ్చు నేను మళ్ళా ఓడిపోయినాం. యో గుర్తుపడినాం అనుకో మేమే విన్, ఓకేనా? నువ్వు ఏడు జాక్కుంటో జాక్కో, నేను వచ్చి కనిపెడదాం. దొరికినామంటే మేమే విన్, ఓకే? ఓకే మొత్తం ఏంటి మొత్తం కాదు, టోటల్ కాదు. టోటల్ గేమ్ విన్ మేమే, ఇదే లాస్ట్ రౌండ్. వచ్చి ఓకేనా? ఇప్పుడు అక్కని దొరకబడితే మనమే విన్, మనం కనిపెడదాం. పట్టు సెకండ్ ఇప్పుడు ఇద్దరం కలిసి మేము కనిపెడతాం. పోనాడు జాక్కో ఏడు జాక్కుంటో జాక్కపోద్దా వచ్చు, మనం బయటకు నెంబర్స్ కౌంట్ చేద్దాం. 18 19 20 అస్తున్నాం. నేను అక్కడ అత్తున్నాం. అచ్చు ఒక డోర్ తీసింది ఒక డోర్లకు. ఇప్పుడు అక్కని దొరకబడదాం, మనమే గెలుద్దాం. ఏడుందా అక్క? ఇగో ఇది ఎక్కు ఇగో అలా మేము ఇద్దరం కలిసి ఆడుతున్నాం. మేము ఇద్దరం కలిసి గెలిచినా. ఇగో గాయస్ ఎవరు గెలిచిరో కామెంట్లో చెప్పండి. అడుగు చెప్పు, కామెంట్లో చెప్పని చెప్పు. దీక్షు మేమే గెలిచినాం, అచ్చు నేనే గెలిచినాం. పట్టవచ్చు మేము ఎట్లా కనిపెట్టినాం షార్పు. దీక్షు ఓడిపోయింది. దీక్షిత్ చూడు, దీక్షు ఇది చూడు దీక్షు. ఓ దీక్షు ఓడిపోయినామా? ఇంకో రౌండ్ ఆడదామా మరి? చెప్పు, ఫైనల్ రౌండ్ ఆడదామా? చెప్పు మరి, ఇటు ఏదోటి చెప్పాలి, ఇట్లా సైలెంట్గా కూర్చుంటే కలవది. అక్క ఓడిపోయింది. దీక్షు ఓడిపోయింది, నేను అచ్చు గెలిచిన. నేనే ఎక్కువసార్లు గెలిచిన. ఏమైనా దీక్ష ఇంకా రౌండ్ ఆడదామా? అద్దా ఓడిపోయినావా? చెప్పి చూసి చెప్తేనే మళ్ళీ జాక్కో, నువ్వే జాక్కో అయితే. ఏదన్నా జాక్కోవచ్చు, ఓడిపోయినావు ఆల్రెడీ. ఇంకేంది, ఓడిపోయినావు అయిపోయింది. హర్షిత ఎందుకు దాచుకుంటుంది? సరే లాస్ట్ రౌండ్ అచ్చు మనం జాక్కుందాం ఇప్పుడు, ఓకే? యా ఓన్లీ 1 minute టైం, మరి 1 minute వెతకాలి, ఓకేనా? 2 minutes. ఓకే గైస్, ఫైనల్ రౌండ్ స్టార్ట్. లైక్ చేయండి ప్లీజ్. ప్లీజ్ గైస్.